మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 ఫిబ్రవరి నెల 12వ రాశి మీన రాశి. ఈ మీన రాశి ఎట్లా అవుతుంది? మరి మీన రాశికి వచ్చేప్పటికల్లా పూర్వాభాద్ర చివరి పాదమును, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిసి మీన రాశి. ఈ మీన రాశి మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం నుంచి మీన రాశి వస్తుంది. ఈ మీన రాశి ఇట్లా రావాలి. ఎందుకంటే ఉత్తరాభాద్ర రేవతి, పూర్వాభాద్ర చివరి పాదం కలిసి మీన రాశి. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా ఈ రాశి వచ్చింది. ఏదో మీరు పెట్టిన పేరుని బట్టి కాదు. మరి గోచారం అంటే 25 వంతులే వస్తుంది. జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది, 75 వంతులు వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ప్రారంభమై కూడా సంవత్సరం పోయింది. ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు ఉంది. కానీ ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే రాహు 12 అంటున్నాడు, కుజుడు బాగున్నాడు, ఇల్లు స్థలాలు కొనుక్కోవడానికి అవకాశం ఒకటి ఉంది. తర్వాత గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, చదువుకునే వాళ్ళకి చదువు పూర్తిగా సాగదు. శని జన్మంలో ఉన్నాడు, చాలా బాధాకరం. కనీసం పుట్టిన పిల్లవాడు ఆకలైంది చెప్పలేడు, గొంతెండిపోయింది చెప్పలేడు. తల్లి కనుక్కోవాలి. నువ్వు ఏది చేయలేవు, ఏ పరిస్థితి సాగదు, ఎట్లా బతకాలో అర్థం కాని పరిస్థితి. ఈ జన్మంలో ఉన్న శని, ఈ జన్మ శని చాలా బాధలు పెడతాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలి. ఈ జాతకానికి కుజుడు, శుక్రుడు, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుంటే కుజుడు ఏకాదశిలో ఉన్నాడు, తిరుగులేదు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది. ఆదాయం లేదు, డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఎట్లా బతకాలో అర్థం కాదు. చేసే వృత్తిలో మానుకోవాల్సి వస్తుంది, ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యకు అన్నం పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఇది చెప్పటానికి వీలైనటువంటి బాధలు. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందు ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా పూజించి తీరాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా సూర్య నమస్కారం చేయాలి. ఉదయం పూట 6 గంటలకు సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మకి నమస్కారం చేసినట్టు, మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడికి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్లు, సాయంత్రం 5 గంటలకు సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తికి నమస్కారం చేసినట్లు, 3 వేళలా ముగ్గురికి నమస్కారం చేసినట్టు అవుతుంది. 3 వేళలా సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. శివాలయంలో చండీ ప్రదక్షిణ అంటారు, ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. శనికి 9 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. అట్లాగే ప్రతి సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. మీ జాతక రీత్యా ఎట్టా ఉందో చూపించుకోండి, దానికి తగినటువంటి శాంతి చేసుకోండి. పైన మీకు కాలసర్పదోషం పూర్తిగా ఉంది. ఈ కాలసర్పదోషం కాక కుజదోషం కూడా రాబోతుంది. ఈ టైంలో మీరు చాలా నష్టాలు, కష్టాలు పడటానికి బాగా అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పడితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఈ సంవత్సరం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా మీకు కుదరలేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీ హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి. దానికి తగిన దోషాలు ఏంటో చూసుకొని దానికి తగిన శాంతి చేయించుకోండి. అట్లా చేసుకుంటేనే మీరు ఇబ్బంది లేకుండా బతకగలుగుతారు. అందులో 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని వస్తుంది. ఈ ఏలినాడు శని వచ్చిన వాళ్ళ పరిస్థితి చెప్పడానికి వీల్లేని బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ బాధ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది టైంలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటిది కాదు. అట్లాంటిది లేకుండా ఉండాలంటే మీ జాతకరీత్యా మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. అది కూడా కాకుండా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకి అన్నం పెట్టండి. తల్లిదండ్రులు ఎవరైనా మరణించుంటే వాళ్ళ పేరుతో అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించిన దానం లేదు. బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి. అట్లా వేయటం చాలా అవసరం. ఎప్పుడు కూడా ఆవుకి ఆహారం పెట్టండి. మూగ జీవులు వస్తాయి. మూగ జీవులకి ఏదో ఆహారం, మన ఇంటి ముందు బజార్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. కుక్కకి అంత ఆహారం పెట్టండి. కాదు, 4 బిస్కెట్లు తెచ్చుకోండి, 4 బిస్కెట్లు కుక్కగా పెట్టండి. ఏ కూరగాయలు ఇంట్లో పెట్టుకొని ఆవు గడపలోకి వస్తే
ఆవుకి ఆహారం పెట్టండి. మరి తర్వాత మీరు రోజు కూడా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, రోజు ఒక సేరు బియ్యం అన్నం ఇంట్లో ఉడుకుతుందనుకోండి, ఒక చారెడు బియ్యం తగ్గించండి. సేరు కొలిచి గిన్నెలో పోసేటప్పుడు ఒక చారెడు బియ్యం ఇవతల పోయండి. ఈ చారెడు బియ్యం ఇవతల పోసి ఆ అన్నం వండుకుంటే వారం తిరిగేపటి సేరుకు పైన అవుతాయి. ఈ బియ్యం ఏ పులిహోర లాంటిది వచ్చేసి ఏ దేవాలయంలో సాయిబాబా గుళ్ళో పులిహోర ప్రసాదం పెట్టడం చేయండి. అట్లా కాకుండా శనగలు గుగ్గిళ్ళు చేసి పెట్టండి. మీ చేత్తో ఎవరికైనా ఏదైనా ఆహారం పెడితే ఈ శని దోషం పోతుంది. ఆహారం పెట్టమన్నాను కదా అని చెప్పి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కూరగాయలు ఇళ్ళ ముందుకు వస్తున్నాయి, ఇళ్ళ ముందు కూరగాయలు కొంటారు. ఈ 1/2 కిలోనో 1/4 కిలో కొంటారు. వాడు ఏం చేస్తాడు, క్యారీ బ్యాగులో కూరగాయలు వేసి ఇస్తాడు. ఇంట్లో తీసుకెళ్ళి శుభ్రంగా చెక్కు తీసి ఆ చెక్కు అంతా కూడా క్యారీ బ్యాగులో వేసి కూరగాయలు తరుక్కొని ఆ క్యారీ బ్యాగు బయట పారేస్తారు. ఏ ఆవో వస్తుంది, అది అందులో ఏదో ఉంది తిందామని చూస్తుంది, కొరికితే రాదు, నోట్లో వేసి నవిలి మింగుతుంది. క్యారీ బ్యాగుతో సహా మింగిన తర్వాత పేగుల్లో క్యారీ బ్యాగ్ పట్టుకొని రోగం వచ్చి ఆవు చచ్చిపోతుంది. అటువంటిది మీరు చేసింది మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇది పారేసిందే నీకు గుర్తు, కానీ అది నవిలి మింగింది ఆవు చచ్చిపోయింది నీకు తెలుస్తుందా? నువ్వు ఎట్టా చేసినా ఆవుని చంపిన పాపం నీకు తప్పక వస్తుంది. అదే కాదండి, బాత్రూంలోకి వెళ్తున్నాం, చాలా చీమలు ఉన్నాయి, బాత్రూంలో పోవడం మానుకోరు. ఆ చీమల్ని ఎట్టా కొడతాయేమో ఒక బకెట్ నీళ్ళు కొడతారు. ఎన్ని చీమలు చచ్చిపోతున్నాయి? జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో జీవాత్మ ఉంది. మరి ఇన్ని జీవాలను చంపిన పాపం ఏమవుతుంది? తెలిసి చంపటం. తెలియకుండా మనం చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటే తేలే ఉందనుకుందాం, తేలు ఆ చెప్పు కింద పడితే చచ్చిపోతుంది. అదే కాదు, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అన్నారు. ఎర్రచీమలు పావుని పట్టుకొని, పాము ఎర్రచీమలను తోటి పుట్టలోకి వెళ్ళేటట్టయితే ఆ చీమలు మొత్తం పావును కొడతాయి, దెబ్బకి పాము చచ్చిపోతుంది. బలహీనమైన చీమల చేతిలో పాము చచ్చిపోయింది. ఏమిటా అంటే దాని కర్మ అట్లా ఉంది, అది చేసిన పాపం వల్ల చీమల చేతిలో చచ్చిపోయినాయి. అట్లాగే మనం కూడా చేసిన పాపం రకరకాలుగా వేధిస్తుంది. కాబట్టి ఈ పాపం నివృత్తి కావాలి అంటే ప్రతి నోరు లేని జీవరాశికి ఆహారం పెట్టాలి. ఇవాళ పరిస్థితి ఏమిటా అంటే, ప్రతి జీవరాశి తను కన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, అది వదిలేసేటల్లా. మనం మాత్రం పిల్లల్ని కని వదిలేసి మరి బజారు పాలు చేసి భార్యాభర్తలు విడిపోయి పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. తల్లిదండ్రుల్ని పోషించకుండా అనాథ శరణాలయాలకు పంపిస్తున్నారు, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. ఈ పాపం ఖచ్చితంగా కట్టి కుడుపుతుంది. కాబట్టి వృద్ధాశ్రమాలు కాదు, తల్లిదండ్రులు పోషించాలి. ప్రభుత్వం కూడా వృద్ధాశ్రమాలు కాదు, తల్లిదండ్రులు పిల్లలు పోషించేట్టుగా ఒక ఒక బ్యాన్ పెట్టాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఆ పిల్లల దగ్గర ఆదాయం తీసుకొని తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి స్థితి రావాలి. అట్లా చేయవలసిన అవసరం ఉంది. ఈ పాపం వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది, ప్రజలు పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా తగిన శాంతి చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.